హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అయితే అందింది. ఆ న్యూస్ ఏంటంటే రవితేజ గారు తన 75 సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది, కార్ యాక్సిడెంటు. సో ఆ యాక్సిడెంట్లో ఏంటంటే ఆయన కుడి చేయి చాలా దెబ్బతిన్నది. అండ్ హుటాహుటిన ఏంటంటే ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అండ్ డాక్టర్లు అయితే మాత్రం ఇది చిన్న గాయం అయితే కాదు, చాలా పెద్ద గాయం అనేది డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అండ్ అదే టైంలో ఏంటంటే తనకి శస్త్రచికిత్స కూడా జరిగిందనమాట, సర్జరీ కూడా చేశారు. సో మొత్తం బేసిక్గా ఏంటంటే ఆయనకి ఒక 6 వారాలు బెడ్ రెస్ట్ అయితే అవసరం డాక్టర్లు కూడా అన్నారనమాట. సో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రవితేజ గారికి సినిమా మీద ఉన్న ప్యాషన్ అంతా ఇంత కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి రవితేజ గారు. అలాంటి ఆయనకి ఇలా జరగడం అనేది టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్కే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్రెండ్స్, రవితేజ గారికి ఆయనకున్న ప్యాషన్ మామూలుది కాదు. అట్లాంటిది ఏంటంటే ఆయన షూటింగ్ చేస్తున్న సమయంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అనమాట. సో ఆయన తొందరగా రికవర్ అవ్వాలని యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనం కోరుకుందాం. అలాగే ఈ ఈ ఈ మీరు చూస్తున్నారు విజువల్స్ అనేది మీరు చూశారు కదా, ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఎంత బలంగా ఈ యాక్సిడెంట్ అనేది జరిగిందనేది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రవితేజ గారి లైఫ్లో జరగకూడదని నేను ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఏంటంటే మన రీసెంట్గా మిస్టర్ బచ్చన్ మూవీ కూడా చేశారంటే ఇయర్కి ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక కొత్త వైవిధ్యంతో కొత్త రోల్స్ తోటి ఆయన ప్రజల్ని మెప్పించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తి అనమాట ఆయన. సో మనకి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే రవితేజ గారు అంటే ఎంటర్టైన్మెంట్. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే బాగా ముద్దుగా పిలుచుకునేది ఏంటంటే మాస్ మహారాజ్ రవితేజ అని పిలుచుకుంటారనమాట. సో అట్లాంటిది. అండ్ రవితేజ ఫ్యాన్స్ కానీ వచ్చి ఈవెన్ నాకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. సో అలాంటి ఆయనకి ఇలా జరగడం అనేది నేను చాలా బాధపడుతున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. సో తొందరగా రికవర్ అవ్వాలని చెప్పి ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో ఇట్స్ యాక్చువల్లీ చాలా బేసిక్గా దెబ్బ తగిలినా సరే షూటింగ్కి చేయడానికే ఆయన మొగ్గు చూపారు. కానీ దెబ్బ మరీ పెద్దదవుతుండడంతో ఆయన యశోద హాస్పిటల్కి రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఆయన ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం 6 వారాల బెడ్ రెస్ట్ అయితే కంపల్సరీ అంటున్నారు డాక్టర్ గారు. సో చాలా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అయితే స్పీడ్ రికవరీ రవితేజ గారు 75 సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది, కార్ యాక్సిడెంటు. సో ఆ యాక్సిడెంట్లో ఏంటంటే ఆయన కుడి చేయి చాలా దెబ్బతిన్నది. అండ్ హుటాహుటిన ఏంటంటే ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అండ్ డాక్టర్లు అయితే మాత్రం ఇది చిన్న గాయం అయితే కాదు, చాలా పెద్ద గాయం అనేది డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అండ్ అదే టైంలో ఏంటంటే తనకి శస్త్రచికిత్స కూడా జరిగిందనమాట, సర్జరీ కూడా చేశారు. సో మొత్తం బేసిక్గా ఏంటంటే ఆయనకి ఒక 6 వారాలు బెడ్ రెస్ట్ అయితే అవసరం డాక్టర్లు కూడా అన్నారనమాట. సో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రవితేజ గారికి సినిమా మీద ఉన్న ప్యాషన్ అంతా ఇంత కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి రవితేజ గారు. అలాంటి ఆయనకి ఇలా జరగడం అనేది టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్కే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్రెండ్స్, రవితేజ గారికి ఆయనకున్న ప్యాషన్ మామూలుది కాదు. అట్లాంటిది ఏంటంటే ఆయన షూటింగ్ చేస్తున్న సమయంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అనమాట. సో ఆయన తొందరగా రికవర్ అవ్వాలని యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనం కోరుకుందాం. అలాగే ఈ ఈ మీరు చూస్తున్నారు విజువల్స్ అనేది మీరు చూశారు కదా, ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఎంత బలంగా ఈ యాక్సిడెంట్ అనేది జరిగిందనేది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రవితేజ గారి లైఫ్లో జరగకూడదని నేను ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఏంటంటే మన రీసెంట్గా మిస్టర్ బచ్చన్ మూవీ కూడా చేశారంటే ఇయర్కి ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక కొత్త వైవిధ్యంతో కొత్త రోల్స్ తోటి ఆయన ప్రజల్ని మెప్పించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తి అనమాట ఆయన. సో మనకి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే రవితేజ గారు అంటే ఎంటర్టైన్మెంట్. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే బాగా ముద్దుగా పిలుచుకునేది ఏంటంటే మాస్ మహారాజ్ రవితేజ అని పిలుచుకుంటారనమాట. సో అట్లాంటిది. అండ్ రవితేజ ఫ్యాన్స్ కానీ వచ్చి ఈవెన్ నాకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. సో అలాంటి ఆయనకి ఇలా జరగడం అనేది నేను చాలా బాధపడుతున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. సో తొందరగా రికవర్ అవ్వాలని చెప్పి
ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో ఇట్స్ యాక్చువల్లీ చాలా ఐ మీన్ బేసిక్గా దెబ్బ తగిలినా సరే షూటింగ్కి చేయడానికే ఆయన మొగ్గు చూపారు. కానీ దెబ్బ మరీ పెద్దదవుతుండడంతో ఆయన యశోద హాస్పిటల్కి రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఆయన ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం 6 వారాల బెడ్ రెస్ట్ అయితే కంపల్సరీ అంటున్నారు డాక్టర్ గారు. సో చాలా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఐఎమ్ విషింగ్ స్పీడ్ రికవరీ టు రవితేజ గారు. Thank you so much, Antli, and please subscribe my channel KB Talks. Bye.